నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ఎందుకు వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు దావీదును రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన కిరీటం ఇవ్వలేదు, గొలియాతుని ఇచ్చాడు. సవాళ్ళు మనల్ని గమ్యానికి సిద్ధం చేస్తాయని చూపించాడు. మోషేను గొప్ప నాయకుడిగా చేయాలనుకున్నప్పుడు ఆయనకు జనసమూహం ఇవ్వలేదు, కానీ ఒక ప్రయాణాన్ని ఇచ్చాడు. నిజమైన నాయకత్వం ప్రయాణంలోనే పుడుతుంది. కాబట్టి యోసేపును రాజభవనానికి తీసుకురావాలనుకున్నప్పుడు ఆయన సులభమైన మార్గం ఇవ్వలేదు, పరీక్షలు మరియు నిరీక్షణ ఇచ్చాడు. ఆ పరీక్షలే అతన్ని దేవుని యోచనకు అర్హునిగా మార్చేయగలరు. ఎస్తేరును రాణిగా చేయాలనుకున్నప్పుడు ఆయన ఓదార్పునివ్వలేదు, ఒక పరీక్ష సమయాన్ని ఆమెకి ఇచ్చి ఉన్నాడు. ఓదార్పు ముగిసిన చోటే ధైర్యం పడుతుందని చూపించడానికి. అలాగే దేవుడు ఎల్లప్పుడూ నువ్వు కోరుకున్న దాన్ని ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ విశ్వాసం మాత్రం చెదని రాయిగా నిలవాలని ఆయన కోరుకుంటున్నాడు. నీకు అవసరమైన ప్రతి దాన్ని మాత్రం ఆయన తప్పకుండా ఇస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవాలని కదా అనేటువంటి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి గొప్ప బహుమానాన్ని విశ్వాసం ద్వారా నువ్వు పొందుకుందువుగా. ఆమేన్.